లక్ష్మణుడి మరణ వార్త వినగానే అశోకవనంలో ఉన్న సీతాదేవి హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నారు. ఎప్పుడైతే మేఘనాథుడు లక్ష్మణుని మీద అనేక బ్రహ్మాస్త్రాలు వేస్తాడో లక్ష్మణుడు వాటికి నమస్కారం పెడతాడు. దాని వల్ల ఆ బ్రహ్మాస్త్రాలు అన్ని వెనక్కి వెళ్లిపోతాయి. మేఘనాథుడికి కోపం వచ్చి అతని దగ్గర ఉన్న శక్తివంతమైన బాణాన్ని లక్ష్మణుడిపై వేయగానే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న వైద్యుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవిని మొక్క కావాలి, కానీ ఆ మొక్కని సూర్యుడు ఉదయించక ముందే తేవాలి, లేదంటే ఆ మొక్కలు పని చేయవు, లక్ష్మణుడు మరణిస్తాడు అని అంటాడు. ఈ విషయం త్రిజితాకి తెలిసి సీతాదేవికి చెబుతుంది. అప్పుడు సీతాదేవి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. త్రిజిత అది చూసి ఆశ్చర్యపోయి భయపడి, ఎందుకు అమ్మా నవ్వుతున్నావు, ఇప్పుడు లక్ష్మణుడు మరణిస్తాడు, ఇది నవ్వే సమయం కాదు, బాధపడవలసిన సమయం అని అంటుంది. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, ఇందులో బాధపడవలసిన విషయం ఏముంది, ఇప్పుడు లక్ష్మణుడు ఈ లోకానికి అధిపతి అయిన రాముడి ఒడిలో పడుకుని ఉన్నాడు, అస్సలు మరణం నా భర్త దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు, ఆ మరణానికి కూడా నా భర్త అంటే భయం, ఇక సూర్యోదయం అంటావా, అక్కడ ఉన్నది ఎవరు, హనుమంతుడు, సంజీవిని మొక్కను హనుమాన్ తీసుకుని వచ్చేంత వరకు సూర్యుడు ఉదయించడు అని సీతామాత అంటుంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.